పరిష్కరించుకుందామని శాసనసభలో మేము అడిగినాం. మీరు రాలేదు, పారిపోయినారు, పర్వాలేదు. కానీ ఆ భాష, ఆ మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూసిండ్రు కదా. 10 ఏళ్ళు పదవిలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేసి, కేంద్ర మంత్రిగా పనిచేసి, రాష్ట్ర మంత్రిగా పనిచేసి, ఎంపీగా పనిచేసి, ఎమ్మెల్యేగా పనిచేసి 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి ఎంత అక్కసు వెళ్ళగలుగుతున్నాడో, ఏ రకంగా మాట్లాడుతున్నారో మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఆయన బాధ అంత ఒక్కటే, ఆ ముఖ్యమంత్రి కుర్చీలో నల్లమల అడవులో నుంచి వచ్చిన ఒక రైతు బిడ్డ, రైతు కొడుకు అక్కడ కూర్చుంటే కడుపు మండి, నా కన్న కొడుకు అక్కడ కూర్చుంటాడని ఆ సచివాలయం ఉన్నదాన్ని కూలగొట్టి కడితే ఇది పోయి వాస్తు, ఆయన వాస్తు కోసం అని కూలగొట్టిండు, కట్టిండు, బానే ఉంది. ఎవరికి వాస్తు అక్కరకు వచ్చిందే? అది మనకు అక్కరకు వచ్చింది, మీకు అక్కరకు వచ్చింది, నాకు అక్కరకు వచ్చింది, మా ఎంకన్నకు, మా పొన్నం ప్రభాకర్కి అక్కరకు వచ్చింది. దశ దిశ అని 2 ఉంటాయి. దశ బాగుంటే దిశతో పని లేదు. నీ దశ గుడిసేటది కాబట్టే నువ్వు పోయి ఫామ్ హౌస్లో పడ్డావు. అయినా ఇప్పటికన్నా అర్థం చేసుకో. ప్రజలు నీ నుంచి ఏం ఆశించిండ్రు? ప్రజలకు నువ్వేం ద్రోహం చేసినావు? ఇవాళ ప్రజలు ఏం మార్పు కోరుకున్నారు? ఇవాళ నిరుద్యోగ యువకులు వాళ్ళ జీవితాలతో మార్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మార్పు జరగాలని ఇవాళ ప్రజా ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. ఇవాళ మేము వచ్చి కూర్చున్నామో లేదో, సర్దుకున్నామో లేదో, ఎక్కడ కుండ ఉందో, ఎక్కడ గిన్నె ఉందో, ఎక్కడ పొయ్యి ఉందో వంటొందామనే లోపలనే మీరు వండలేదు, మీరు ఉపాసం మానబెడుతున్నారని మా మీద ప్రచారం చేస్తున్నాడు.